హాయ్ అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శివ. యూర్ వాచింగ్ శివరామ్ టెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఒక ఇమేజ్ని యూజ్ చేసి దాని యొక్క రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇమేజ్ ఎక్కడ క్యాప్చర్ చేశారు అనేది ఎగ్జాక్ట్ లొకేషన్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ప్రాక్టికల్గా అయితే తెలుసుకుందాం గైస్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క ఇమేజ్కి రా డేటా అనేది ఉంటుంది అనమాట. ఆడియో ఫైల్కి కానీ ఒక ఇమేజ్కి కానీ ఏదైనా ఒక డేటాకి కంపల్సరీగా రా డేటా అనేది ఉంటుంది. సో ఆ రా డేటాలో ఏంటి అంటే ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్కి ఒక రా డేటా ఉంది అంటే ఆ రా డేటాలో ఏముంటుంది అంటే ఆ ఇమేజ్ క్వాలిటీ ఎంత, సైజ్ ఎంత, ఫైల్ టైప్ ఏంటి, రిజల్యూషన్ ఏంటి, ఎవ్రీథింగ్ హారిజాంటల్గా తీసారా, వర్టికల్గా తీసారా, అండ్ ఎక్కడ క్యాప్చర్ చేశారు, లొకేషన్ ఎక్కడ, అండ్ అలాగే ఏ మొబైల్లో క్యాప్చర్ చేశారో ఆ మొబైల్ మోడల్ ఏంటి. సో ఇలా మనకి రా డేటా అనేది ఉంటుంది ప్రతి ఒక్క ఇమేజ్కి. ఓకేనా. సో ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని ఒక మొబైల్ కెమెరా యూజ్ చేసి క్యాప్చర్ చేసిన ఇమేజ్ యొక్క రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. సో ఎక్స్ట్రాక్ట్ చేసేసి ఆ ఇమేజ్ ఎక్కడ క్యాప్చర్ చేశారు అనేది లైవ్ లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం గైస్. సో మీకైతే ప్రాక్టికల్గా అయితే చూపిస్తాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మీకు మంచి నాలెడ్జ్ అయితే దొరుకుతుంది అనమాట. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం గైస్. సో ఇక్కడ నా దగ్గర అయితే ఇప్పుడు ప్రజెంట్ OnePlus 11R 5G మొబైల్ అయితే ఉంది గైస్. సో ఇప్పుడు నేను ఈ మొబైల్ తోటి ఒక ఇమేజ్ అయితే క్యాప్చర్ చేశాను. క్యాప్చర్ చేసి ఆ ఇమేజ్ యొక్క రా డేటాని అయితే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం గైస్ మనం. ఓకేనా. సో దీనికి ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క మొబైల్కి కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి లొకేషన్ పర్మిషన్ అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను OnePlus మొబైల్లో కెమెరా ఓపెన్ చేసి కెమెరా యాప్లో సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను. సో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ యాడ్ లొకేషన్ ట్యాగ్స్ అని ఉంది. సో ఈ ఆప్షన్ అనేది ఆఫ్లో ఉంది, నేనైతే ఆన్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే ఈ ఆప్షన్ ఆన్ చేస్తామో, ఆన్ చేసిన తర్వాత క్యాప్చర్ చేసే ఇమేజెస్ ఏవైతే ఉంటాయో ఆ ఇమేజెస్ అన్ని లొకేషన్ క్యాప్చర్ చేసుకుంటాయి అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మీ మొబైల్లో కనుక మీరు కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి పర్మిషన్ ఎనేబుల్ చేయకుండా, అంటే లైక్ లొకేషన్ పర్మిషన్ ఎనేబుల్ చేయకుండా మీరు ఇమేజ్ క్యాప్చర్ చేశారనుకుందాం. సో అప్పుడు మీకు ఆ ఇమేజ్ అనేది లొకేషన్ క్యాప్చర్ చేసుకోలేదు. సో ఎప్పుడైతే మీరు మీ మొబైల్ కెమెరా సెట్టింగ్స్లోకి వెళ్ళి అక్కడ లొకేషన్ పర్మిషన్ కనుక ఎనేబుల్ చేస్తే అప్పుడు దాని తర్వాత తీసిన ఇమేజెస్ ఏవైతే ఉంటాయో సో ఆ ఇమేజెస్ ఏంటి అంటే లొకేషన్ క్యాప్చర్ చేసుకొని రా డేటా కింద సేవ్ అయితే ఉంటాయి గైస్. సో ఇప్పుడు నేను OnePlus మొబైల్లో వచ్చేసి నాకు యాడ్ లొకేషన్ ట్యాగ్స్ అనే ఆప్షన్ ఉంది. సో నేనైతే ఆన్ చేసాను దాన్ని. దీన్ని ఒకవేళ ఆన్ చేయకుండా నేను ఫోటో క్యాప్చర్ చేస్తే ఈ ఇమేజ్ యొక్క రా డేటా ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మనకి లొకేషన్ అనేది రాదనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను యాడ్ లొకేషన్ ట్యాగ్స్ అయితే ఆన్ చేశాను. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని అయితే క్యాప్చర్ చేస్తున్నాను గైస్. సో అది కూడా నా కెమెరాని నేనైతే క్యాప్చర్ చేస్తున్నాను. సో క్యాప్చర్ చేసేసి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ మొబైల్లో ఉన్న ఫోటోని నా దగ్గర డేటా షేరింగ్ కేబుల్ అయితే ఉంది. ఈ కేబుల్ యూజ్ చేసి నేను నా ల్యాప్టాప్లోకి అయితే నేను దీని అయితే కాపీ చేస్తాను. కాపీ చేసేసి మీకు ల్యాప్టాప్లో అయితే చేసి చూపిస్తాను డేటా ఎక్స్ట్రాక్షన్ ఎలా చేయాలి ఏంటి అనేది. ఓకేనా. సో ఇప్పుడు నేనైతే ఇమేజ్ని అయితే కాపీ చేస్తున్నాను నా ల్యాప్టాప్లోకి. సో గైస్ నేను ఇప్పుడు ఈ మొబైల్లో ఉన్న ఫోటోని అయితే ల్యాప్టాప్లోకి అయితే కాపీ చేశాను. సో ఇప్పుడు నేనైతే డిస్కనెక్ట్ అయితే చేస్తున్నాను అనమాట. సో డిస్కనెక్ట్ చేసేసి ఇప్పుడు మనం ల్యాప్టాప్ స్క్రీన్లోకి వెళ్ళి డేటాని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం లేదు, సింపుల్గా క్రోమ్ కానీ ఫైర్ ఫాక్స్ కానీ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఎక్సిఫ్ డేటా టూల్ ఆన్లైన్ అని సెర్చ్ చేయండి. ఎక్సిఫ్ డేటా టూల్ ఆన్లైన్ స్టార్ట్ చేసి ఎంటర్ చేయండి. సో ఇలా మీరు ఎంటర్ చేసినప్పుడు మీకు చాలా వెబ్సైట్స్ అయితే వస్తాయి అనమాట. అందులో ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఏం లేదు, సింపుల్గా ఇక్కడ అప్లోడ్ ఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో దీనిపైన చూసుకున్నట్లయితే మీకు చూస్ ఫైల్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి మీరు ఏ ఇమేజ్ యొక్క రా డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటారో ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఏదైతే ఇప్పుడు క్యాప్చర్ చేసానో నా మొబైల్లో ఆ ఇమేజ్ని అయితే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను గైస్. సో ఇక్కడ నేను సెలెక్ట్ చేసి ఇక్కడ ఓపెన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. అగైన్ ఇక్కడ అప్లోడ్ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఫైల్ అప్లోడ్ అయిపోయి ఆటోమేటిక్గా డేటా అనేది ఎక్స్ట్రాక్ట్ అయ్యి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది కొంచెం టైం అయితే తీసుకుంటుంది, వెయిట్ చేయండి. సో ఇక్కడ చూడండి మనకి డేటా అయితే రావడం జరిగిందనమాట. ఈ డేటాని రా డేటా అనే కాదు మెటా డేటా అని కూడా పిలుస్తూ ఉంటారు గైస్. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూడండి మనకి ఫైల్ పర్మిషన్ ఏంటి, అండ్ అలాగే ఫైల్ టైప్ ఏంటి, ఫైల్ ఎక్స్టెన్షన్ ఏంటి, అండ్ ఈ ఇమేజ్ని ఏ మొబైల్లో క్యాప్చర్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. చూడండి క్లియర్గా OnePlus అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అండ్ కింద చూసుకున్నట్టయితే మనకి OnePlus 11R అని కూడా
క్లియర్గా మోడల్ కూడా అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో మొబైల్ యొక్క మోడల్ కూడా మనకైతే ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనం లొకేషన్ ఏమైనా చూపిస్తుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో కిందికి అయితే వెళ్తున్నాను నేను. సో ఇక్కడ కిందికి వచ్చినట్టయితే మనకి ఇక్కడ జీపీఎస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అయితే రావడం జరిగింది గైస్. ఇక్కడ చూడొచ్చు జీపీఎస్ పొజిషన్ అని చెప్పేసి మనకి లాస్ట్లో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అయితే వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం లేదు, సింపుల్గా ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అయితే కాపీ చేసుకొని ఎగ్జాక్ట్గా దీన్ని తీసుకెళ్ళి మీరు కనుక గూగుల్ మ్యాప్స్లో కనుక పేస్ట్ చేసినట్టయితే మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ నేను గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అయితే పేస్ట్ చేస్తున్నాను గైస్. సో ఇక్కడ పేస్ట్ చేసేసి ఎంటర్ క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసినట్టయితే నాకు ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే రావడం జరిగింది గైస్. సో బట్ నేను ఏంటి అంటే ఈ ఇన్ఫర్మేషన్ అయితే బ్లర్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి నేనైతే బ్లర్ చేస్తున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్కడుండి ఈ ఇమేజ్ క్యాప్చర్ చేశాను, సో ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్ అయితే నాకు ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట. సో మీకు ఇన్ఫర్మేషన్ అయితే బ్లర్ అయితే చేస్తున్నాను గైస్. సో ఈ విధంగా మీరు ఒక ఇమేజ్ యూస్ చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్. ఆ ఇమేజ్ ఎక్కడ క్యాప్చర్ చేశారు, ఏ మొబైల్లో క్యాప్చర్ చేశారు ఏంటి అనేది. ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ముందే చెప్పాను కెమెరా సెట్టింగ్స్లో లొకేషన్ పర్మిషన్ అనేది ఎనేబుల్లో ఉండాలని చెప్పేసి. ఒకవేళ మనం కెమెరా సెట్టింగ్స్లో కనుక పర్మిషన్ అలౌ చేయకుండా మన ఫోటో క్యాప్చర్ చేసినట్టయితే సో మనకి లొకేషన్ అనేది రాదనమాట, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ రాదు. బట్ ఏ మొబైల్లో తీసారు ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు గైస్. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ మీరు ఇంకోటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ని కనుక తీసుకెళ్ళి ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాను అనుకుందాం. సో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తర్వాత ఆ ఇమేజ్ని వేరే ఎవరైనా థర్డ్ పర్సన్ డౌన్లోడ్ చేసుకొని దాని యొక్క రా డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి లొకేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తే లొకేషన్ అనేది చూపించదు అనమాట. ఓకేనా. సో ఇది మనకి ఒరిజినల్ ఇమేజ్ని మనం ఒక కేబుల్ యూస్ చేసి ల్యాప్టాప్లో కాపీ చేసాం కాబట్టి మనకు అక్కడ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేది చూపెట్టింది. ఒకవేళ నేను దీన్ని ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ పోస్ట్ చేసినట్టయితే ఆ ఇమేజ్ని వేరే పర్సన్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తే డేటా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, డేటా వస్తుంది, బట్ లొకేషన్ అనేది రాదనమాట. లొకేషన్ రాదు. అండ్ ఒక్కొక్కసారి మొబైల్ నేమ్ మోడల్ వస్తుంది, లేకపోతే రాదనమాట. ఇట్స్ డిపెండ్ ఆన్ మొబైల్. మీరు ఏ మొబైల్లో క్యాప్చర్ చేశారు ఆ ఇమేజ్ అనేది దాన్ని బట్టి ఉంటుంది. మీరు కెమెరాలో క్యాప్చర్ చేసిన ఇమేజ్ని సో ఆ కెమెరా ఏంటి, ఆ మోడల్ ఏంటి అనేది కూడా ఈ డేటాలో అయితే మనకి చూపిస్తుంది అండ్ ఫైండ్ అవుట్ కూడా చేయొచ్చు మనం. సో ఇలా మీరు ఒరిజినల్ ఇమేజ్ యొక్క రా డేటాను ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మీకు లొకేషన్ అనేది వస్తుంది అనమాట. అండ్ అలాగే ఈ ఇమేజ్ నేను వాట్సాప్లో ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విధంగానే రా డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తే వాళ్ళకి లొకేషన్ చూపిస్తుంది. జస్ట్ వాట్సాప్లో షేర్ చేసినంత మాత్రం మనకి లొకేషన్ చూపించకుండా ఉండటం అట్లాంటిది ఏమి ఉండదు. వాట్సాప్లో షేర్ చేస్తే మాత్రం ఆపోజిట్ పర్సన్ డేటాను ఎక్స్ట్రాక్ట్ చేస్తే అతనికి లొకేషన్ వస్తుంది. బట్ ఇదే ఇమేజ్ని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లో పోస్ట్ చేస్తే అక్కడి నుంచి వేరే వాళ్ళు ఎవరైనా డౌన్లోడ్ చేసుకొని డేటాను ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి లొకేషన్ అనేది చూపించదు అనమాట. ఓకేనా. అండ్ అలాగే ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలనుకున్నాను ఏంటి అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్లో అయితే ఫొటోస్ అయితే పోస్ట్ చేస్తుంటారు. సో మీరు ఎవరైనా ఆ ఇమేజ్ ఎక్కడ క్యాప్చర్ చేశారు, ఆ బ్యాక్గ్రౌండ్ ఎక్కడ ఏంటి అనేది లొకేషన్ తెలుసుకోవాలనుకుంటే సింపుల్గా మనకి గూగుల్ లెన్స్లో అయితే సెర్చ్ చేయండి. ఆ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకొని గూగుల్ లెన్స్లో సెర్చ్ చేసినట్టయితే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని ఆ ఇమేజ్ ఎక్కడ తీశారు, ఎక్కడ ఆ ప్లేస్ అనేది మీకు చూపిస్తుంది. సో అది కూడా ఓన్లీ ఫేమస్ ప్లేసెస్ అయితేనే మనకైతే చూపిస్తుంది అనమాట. మీరు ఎక్కడో పల్లెటూరులో దిగి ఆ ఇమేజ్ని తీసుకొచ్చి గూగుల్ లెన్స్లో సెర్చ్ చేసినట్టయితే మీకు అది లొకేషన్ అయితే చూపించదు, చెప్పలేదు అనమాట. మీరు ఎప్పుడైనా మాల్స్లో దిగిన ఫొటోస్ కానీ అండ్ అలాగే టెంపుల్స్లో దిగిన ఫొటోస్ కానీ ఒక ఫేమస్ ప్లేస్లలో దిగిన ఫొటోస్ని సో గూగుల్ లెన్స్లో మీరు ఆ ఇమేజ్ తీసుకెళ్ళి సెర్చ్ చేసినట్టయితే మీకు లొకేషన్ ఎక్కడ అనేది అయితే తెలిసిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇలా తెలుసుకోవాలంటే ఇలా ట్రై చేయొచ్చు మీరు. అండ్ అలాగే మనకి చాలా ఏఐస్ కూడా ఉన్నాయి. సో ఆ ఏఐస్ ఎట్లా అంటే మీరు ఒక ఇమేజ్ అప్లోడ్ చేశారంటే ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని అది ఎక్కడ ఏ లొకేషన్లో తీశారు, ఏ లొకేషన్లో దిగారు అని చెప్పేసి మీకు లొకేషన్ చూపిస్తుంది అనమాట. అది కూడా ఫేమస్ ప్లేసెస్ అయితే చూపిస్తుంది. చిన్న చిన్న పల్లెటూర్లలో అక్కడిక్కడ ఫేమస్ కానీ ప్లేసెస్లో మీరు దిగి ఏఐకి ఇచ్చినట్టయితే అది లొకేషన్ అయితే ఫైండ్ అవుట్ చేయలేదన్నమాట. సో ఆ ఏఐస్ ఏంటి అంటే నేను కూడా పర్టికులర్గా ఏఐస్ అయితే ట్రై చేయలేదు. బట్ ఏంటంటే డేటా అయితే ఇస్తున్నాయి అని తెలుసు నాకు. బట్ ప్రాక్టికల్గా నేను ఎప్పుడు యూస్ చేయలేదు. మీ ఓన్గా మీరు రీసెర్చ్ చేయండి ఆ ఏఐస్ గురించి రీసెర్చ్ చేసేసి మీ ఓన్గా మీరు తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్.